గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మార్జిన్లో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థిగా బొటాబొటీ మెజారిటీతో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ పంచని చేరడంతో ఈసారి ఆయనే అధికార పక్ష అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గన్నవరం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వంశీపై కమ్మ వర్గంలో పెరిగిన వ్యతిరేకత, గన్నవరం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తితో ఆయన పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు అని అంటున్నారు. అందుకే ఆయన ఆచూకీ లేకుండా పోయారంట. దాంతో ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారినప్పటి నుంచి వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇంతవరకు గన్నవరంలో బోనీ కొట్టలేకపోయిన వైసీపీ ఈసారి అక్కడ గెలవాలని పట్టుదలతో ఉంది. వచ్చే ఎన్నికల్లో వంశీనే వైసీపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యారు. అయితే స్థానిక నాయకులు ఎమ్మెల్యే వంశీని వ్యతిరేకిస్తుండడమే కాక ఆయనకు పోటీగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం 800 ఓట్ల తేడాతో పరాజయం పాలైన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. గన్నవరం వైసీపీలో మరో కీలక నేత దొట్టా రామచంద్రరావు కూడా వల్లభనేనిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావుతో సాన్నిహిత్యం ఉన్న ఆయన స్టాండ్ ఏంటో వైసీపీ పెద్దలకి అంతుపట్టడం లేదట. ఆ క్రమంలో టీడీపీ కంచుకోట గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్న అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీతోనే ఆ సెగ్మెంట్లో బోనీ కొట్టాలని భావించిన ఇంటర్నల్ సర్వేల్లో వంశీకి అంత సీన్ లేదని తేలిందట. దాంతో ప్రస్తుతం టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నూజివేడి ఇన్ఛార్జ్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావుని తిరిగి గన్నవరం తీసుకొచ్చే ఆలోచనలో వైసీపీ పెద్దలున్నారట. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. 2 సార్లు ఇండిపెండెంట్లు గెలిస్తే కాంగ్రెస్ విజయం సాధించింది ఒక్కసారే. అలాంటి సెగ్మెంట్లో వంశీ టీడీపీ అభ్యర్థిగా గెలుపు సాధించడం పెద్ద విశేషమేమీ కాదు. 2019లో వంశీ టీడీపీ టికెట్పై గెలిచి వైసీపీ పంచన చేరాక ఆయన గ్రాఫ్ క్రమేణా తగ్గుతూ వచ్చిందంటారు. టీడీపీ జనసేనల్ని తిడితేనే టికెట్లని వైసీపీ పెద్దలు కండిషన్ పెడుతున్నట్టు ప్రచారం ఉంది. ఆ లెక్కలతో చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ వచ్చిన వంశీ చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో గన్నవరంలో కీలకంగా ఉండే కమ్మ సామాజిక వర్గానికి శత్రువయ్యారు. మరోవైపు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషించుకున్న వైసీపీ పెద్దలు వంశీని నియోజకవర్గం మారమని చెప్పిందట. దాంతో షాక్ అయిన ఆయన అసలు పోటీకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. దానికి తగ్గట్టే 2-3 నెలల నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. గన్నవరం వచ్చిన కార్యాలయానికి లేదా పరామర్శలకు పరిమితమవుతున్నారు. ఆ క్రమంలో జగన్ నమ్మించి మోసం చేసి రోడ్డు మీద వేశారని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. టీడీపీలో ఉంటే నా గన్నవరం నాకే ఉండేదని, ఇప్పుడు అటు ఇటు కాకుండా చేయడంతో పాటు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేశారని ఆందోళన చెందుతున్నారట. వంశీని వేరే సెగ్మెంట్కు షిఫ్ట్ అవ్వమని వైసీపీ పెద్దలు చెప్తున్నా ఆయన పోటీకి దూరంగా ఉండాలని భావిస్తుండడం కొత్త చర్చకు తెరలేపింది. గత ఎన్నికల సమయంలో కూడా వంశీ పోటీ నుంచి విత్డ్రా డ్రామా ఆడారు. ఆర్థిక ఇబ్బందుల్ని సాకుగా చూపి పోటీకి విముఖత చూపిన వంశీ టీడీపీ అధిష్టానం నుంచి లబ్ధి పొందారు. తాజాగా మళ్లీ అదే డ్రామా నడిపిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే టీడీపీ అధిష్టానంలా తాడేపల్లి పెద్దలు కరిగిపోరని, వంశీ నుంచే ఎదురు వసూలు చేస్తారని వైసీపీ శ్రేణులంటున్నాయి. ఏదేమైనా ఇప్పుడు వల్లభనేని వంశీ ముందు ఒక్కదారే కనిపిస్తోందంటున్నారు. పొలిటికల్ కెరీర్ కొనసాగించాలంటే జగన్ చెప్పినట్టు విని పెనమలూరుకో మైలవరానికో షిఫ్ట్ అవ్వడం, లేకపోతే సైలెంట్ అవడమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు. ఇదేనేమో.